డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య వైరం పెరుగుతుందా? చిన్నగా మొదలైన వివాదం చిలికి గాలివానగా మారుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తిరుపతి లడ్డు విషయంలో మొదలైన వివాదం ప్రత్యక్ష విమర్శల వరకు దారితీయడంతో పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది. తిరుపతి లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో చేసిన నూనె వాడారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన వ్యాఖ్యానించారో గానీ ఈ అంశం ఒక్కసారిగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ తర్వాత ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు లడ్డూ వ్యవహారంపై స్పందిస్తూ వచ్చారు. దోషులను కఠినంగా శిక్షించాలని, సిబిఐ విచారణకు ఆదేశించి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో తీవ్ర స్థాయిలో స్పందించడం మొదలుపెట్టారు. పవన్ స్పందించడాన్ని సమర్థిస్తూనే ఈ సున్నితమైన అంశాన్ని జాతీయ స్థాయిలో ఎందుకు ఊదరగొడుతున్నారంటూ పవన్ ను ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇద్దరి మధ్య అప్పుడు మొదలైన రగడ ఇప్పుడు చిలికి గాలివానగా మారి పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ గా మారింది. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు పవన్ కౌంటర్ ఇస్తూ హిందువులకు జరిగిన అపవిత్రం గురించి తాను మాట్లాడుతుంటే ఇందులో ప్రకాష్ రాజ్ కు సంబంధం ఏంటని, సెక్యులరిజాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం మంచిది కాదని హెచ్చరించాడు. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ is order of the day. Secularism is always two way, it is not one way. All the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply hurt. It might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. అయితే ప్రకాష్ రాజ్ పై గౌరవం ఉంది అంటూనే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పవన్. దీంతో ఈ వివాదం మరింత చర్చకు దారితీసింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కూడా పవన్ కు కౌంటర్ ఇస్తూ నేను చెప్పిందేంటి, మీరు అపార్థం చేసుకుందేంటి అంటూ రెచ్చిపోయారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని, షూటింగ్ ముగించుకుని వచ్చిన తర్వాత వెంటనే 30 తారీఖున పవన్ అన్న ప్రతి మాటకు సమాధానమిస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం మరింత అగ్గిరాజుకుంది. ఇదిలా జరుగుతుండగానే హీరో కార్తీ సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డూపై కామెంట్స్ చేయనని చెప్పడం హాట్ టాపిక్ అయింది. లడ్డూపై వివాదం జరుగుతుండడంతో తాను కామెంట్స్ చేయదలుచుకోలేనని హీరో కార్తీ సరదాగానే వ్యాఖ్యానించినప్పటికీ కార్తీ వ్యాఖ్యలను పవన్ తప్పుపట్టడంతో అది కాస్త వివాదంగా మారింది. ఆ తర్వాత సారీ చెప్తూ కార్తీ ట్వీట్ చేయటం, పవన్ కూడా కార్తీ ట్వీట్ కు ప్రతిస్పందనగా సుదీర్ఘ పోస్ట్ చేయటంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఇక్కడే ప్రకాష్ రాజ్ జోక్యం చేసుకోవటం పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవటంలో ఉన్న ఆనందమేంటో అని జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు ప్రకాష్. ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉండడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అని తెలుగులో పోస్ట్ చేశారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్న ప్రకాష్ రాజ్ ఈ నెల 30న తిరిగి ఇండియాకు రానున్నారు. ఆ తర్వాత పవన్ పై ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తారు, ప్రకాష్ రాజ్ చేసే కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మరి ఇద్దరి మధ్య వార్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.